మీ అంతులేని కథ 50 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది సార్. 76లో సినిమా రిలీజ్ అయిందమ్మా. సో గోల్డెన్ జూబ్లీ అనమాట. మేమంతా ఇన్స్టిట్యూట్లో చదువుకున్నాం. రజనీకాంత్, నేను, మేమంతా ఫస్ట్ బ్యాచ్. నిజంగా ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. యముడుకు మొగుడులో కూడా మీరు ఫస్ట్ గోల్డెన్ డిస్క్ వచ్చిన సినిమా అదే. గోల్డ్ డిస్క్ అనేది రికార్డ్స్లో అన్ని పాటలు సినిమాలో సక్సెస్ అయ్యి అందం హిందోళం అధరం తాంబూలం ఇల్లు కట్టుకున్నాం ఆ సినిమాతో, కార్లు కొనుక్కున్నాం. సో అంత సూపర్ డూపర్ హిట్ ఆ సినిమా. అన్నపూర్ణ పిక్చర్స్ కూడా రిలేషన్ ఉంది. నాగేశ్వరరావు గారు సొంతంగా ఒక కంపెనీ పెడదాం అని 20% నా వైగా పెట్టుకున్నారు, 20% అక్కడే నాగేశ్వరరావు గారు ఉండు. వాటిలో ఒక షేరు మాత్రం నాకు అది మా నాన్నగారి నుంచి నాకు వచ్చింది. సో అంటే మీరు కేరళ నుంచి ఒక స్టోరీ తెచ్చారు. ముందు చిరంజీవి గారు అంటే మలయాళం వర్షన్ చూసి ఆ పాటలు లేవు, ఫైట్స్ లేవు, నేను చేస్తే ఎలా చూస్తారా జనం. చిరంజీవి గారి కోసం కొన్ని మార్పులు చేసి 6 పాటలు పెట్టాం. పసివాడి ప్రాణం అమ్మ. ఇదేదో గోలగా ఉంది ఎదంతా వేడిగా ఉంది. సో మీరు విజయవాడే, మీరు కూడా అక్కడ థియేటర్స్ ఉన్నాయి అన్నారు. అంటే మా చుట్టాలకు ఉండేవి, అలంకార థియేటర్ అన్నీ ఉండేవి. యముడుకు మొగుడు సినిమా అప్పుడు పత్తి రైతులకి ఏదో హెల్ప్ చేశారు. సూసైడ్లు జరుగుతున్నాయి బాగా. అప్పుడు చిరంజీవి గారు మనసులు తట్టిందంటే పత్తి రైతులకి ఏదైనా హెల్ప్ చేద్దాము అని. విడుకు 3 100 days ఫంక్షన్ మెడ్రాస్ బీచ్లో. ఆ బీచ్లో ఇసుక కనపడినంత జనం ఉండేవారు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ అంతులేని కథ అందరికీ తెలుసు, ఎంత సూపర్ డూపర్ హిట్ అయింది అప్పటి రోజుల్లోనే. సో ఆ సినిమా వచ్చి ఇప్పటికి 50 years అయింది. మనం చూసాము. మళ్ళీ కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు దాని గురించి రీసెంట్ గా ఒక మూవీ ఇచ్చిన గ్లిప్స్ కూడా రిలీజ్ చేశారు. సో అలాంటి అంతులేని కథలో యాక్ట్ చేసిన నారాయణరావు గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారు. ఆ రోజు మూవీ విశేషాలు అన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. బాగున్నారా సార్? బాగున్నారమ్మా. సో మీ అంతులేని కథ 50 years కంప్లీట్ చేసుకుంది సార్. అవునమ్మా. 76లో సినిమా రిలీజ్ అయిందమ్మా. ఈ ఫిబ్రవరి 27వ తారీఖున ఆంధ్రదేశం అంతా రిలీజ్ అయింది అంతులేని కథ. ఇప్పుడు చూసుకుంటే కరెక్ట్గా 50 ఏళ్ళు, 50 years పూర్తయింది. సో గోల్డెన్ జూబ్లీ అనమాట. సో అంత మంచి సినిమా ఆ కాలంలో చేయడం నా అదృష్టం. పైగా అదేంటంటే మా అందరికీ మేమంతా ఇన్స్టిట్యూట్లో చదువుకున్నాం. రజనీకాంత్, నేను, మేమంతా ఫస్ట్ బ్యాచ్. ప్రదీప్ శక్తి, మేమంతా ఫస్ట్ బ్యాచ్. హేమా చౌదరి అని ఆ అమ్మాయి కూడా ఉండేది. సో మేమందరం ఫస్ట్ బ్యాచ్లో చదువుకుని 2 ఏళ్ళు కోర్సు మాకు మెడ్రాస్లో ఉండేది ఈ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. దాంట్లో చదువుకుని వచ్చిన తర్వాత మేము ఫైనల్ అంటే 75లో మేము ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చాం. 73, 74 2 years ట్రైనింగ్ మాకు. 75లో బయటకు వచ్చాం. బయటకు వచ్చినప్పుడే ఒక తమిళ చిత్రం అప్పుడు రిలీజ్ అయింది, కె బాలచంద్ర గారి దర్శకత్వంలోను. అవళ్ ఒక తొడర్కథై. తొడర్కథై అంటే సీరియల్, ఆవిడ జీవితమే ఒక సీరియల్ అనేది టైటిల్. తమిళ్లో సుజాత గారు యాక్ట్ చేశారు. అది పెద్ద హిట్ అయిపోయింది తమిళంలో. అయితే దాన్ని తెలుగులో నిర్మించారు బాలచంద్ర గారు. అప్పుడు బాలచంద్ర గారు మాకేంటంటే ఇన్స్టిట్యూట్కి ప్రాక్టికల్స్ జడ్జ్ చేయడానికి, చూడడానికి ఇన్స్టిట్యూట్కి వచ్చేవారు. పిల్లలు ఎట్లా చేస్తున్నారు ఏంటి కనుక్కుందాం. ఎందుకంటే ఇది ఛాంబర్ పెట్టిన ఇన్స్టిట్యూట్ కనుక ఈ ఇండస్ట్రీ అంతా ఇన్వాల్వ్ అయ్యింది. నిర్మాతలు, పెద్ద పెద్ద నిర్మాతలు, డివిఎస్ రాజు గారు, తర్వాత పెద్ద పెద్ద డైరెక్టర్లు, పుల్లయ్య గారు, పి పుల్లయ్య గారు, అలాగే అందరూ గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా దాంట్లో మెంబర్స్గా ఉండేవారు. కనుక వాళ్ళందరూ కూడా ఇన్స్టిట్యూట్కి వచ్చి మమ్మల్ని ఎగ్జామినర్ గారు చేయడం, కె విశ్వనాథ్ గారు, వి మధుసూదన్ రావు గారు, ఇలాంటి గొప్ప గొప్ప డైరెక్టర్లు అందరూ కూడా వచ్చి చూసేవారు. అలా వచ్చిన సందర్భంలో మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు కె బాలచంద్ర గారు. రజనీకాంత్ని, నన్ను, ప్రదీప్ శక్తి అనే అబ్బాయిని, మా ముగ్గురిని అంతులేని కథ చిత్రంలో పరిచయం చేశారు. అలా తొలి చిత్రమే మాకు బాలచంద్ర గారితో నటించే అవకాశం రావడం నిజంగా ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. అంటే ఇప్పుడు ఎంతో కాలం ట్రై చేస్తే కానీ దొరకదు. అలాంటి అవకాశం మాకు ఇన్స్టిట్యూట్లో చదువుకోవడం వల్ల
బాలచంద్ర గారితో ఫస్ట్ పిక్చరే చేసే అవకాశం దొరికింది. ఇక ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. హీఈస్ లైక్ ఏ యూనివర్సిటీ. ఎందుకంటే ఆయనతో ఒక్క సినిమా చేస్తే ఒక 100 సినిమాలు చేసినటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. అంత పర్ఫెక్ట్‌గా, అంత పర్ఫెక్షన్ కోసం పాటుపడి తీసేవారు బాలచంద్ర గారు. ఒక్కొక్క షాటు 10 టేకులైనా సరే, 20 టేకులైనా సరే, ఆయన అనుకున్న ఎఫెక్ట్ వచ్చే వరకు ఆయన కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు కాదు. ఒక్కొక్క షాట్ అయితే 2 రోజులు షూట్ చేసిన ఇవి కూడా ఉన్నాయి. సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. జయప్రద గారు గానీ, అప్పటికందరూ ఆ సినిమాలో అందరూ కొత్తగా వచ్చిన వాళ్ళే. అప్పుడు జయప్రద గారు ఒక సినిమానే చేసున్నారు. బట్ ఈ అంతులేని కథ అనేది ఆవిడ లైఫ్‌కి టర్నింగ్ పాయింట్ అయిపోయింది. అంత టోటల్‌గా ఆవిడ మీదే డిపెండ్ అయి ఉంటుంది కథ అంతా. ఇక మా ఆవిడ వికటకవి గోపాల్ అని నా క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. సో, అది దొరకడం నా అదృష్టం. ఆ సినిమాలో ముందుగా ముఖ్యంగా ఏంటంటే, తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల అనే పాట ఉంది చూసారు. అది సందర్భం చాలా గొప్ప సందర్భం. ఎందుకంటే, ఆ వికటకవి గోపాల్ అనే కుర్రాడు వాడు ప్రేమించిన అమ్మాయి మరొకరితో పెళ్లి అవుతుంటే, ఆ పెళ్లి పందిట్లో తను మిమిక్రీ షో చేయాల్సిన సందర్భం అది. చాలా అంత బాధను అతను దిగమింగుకుని, అంత చక్కగా నవ్వుతూ, నవ్విస్తూ చేసినటువంటి ఆ పాట అద్భుతమైన పాటగా తయారైంది. నాకు కూడా మంచి పేరొచ్చింది. అంటే మాకు తెలిసిన దీని ప్రకారం మీ క్యారెక్టరు ప్రసాద్ బాబు గారి క్యారెక్టర్ మీ ఇద్దరిది చేంజ్ అయింది అనే ఒక ఇది ఉంది. అది ఏంటి సార్ బ్యాక్ స్టోరీ? అది నిజమేనమ్మా. ఎందుకంటే అది బాలచంద్ర గారు చూసినప్పుడు ఆ హీరో క్యారెక్టర్ నేను బాగుంటాననుకుని నన్ను ఆ క్యారెక్టర్ కింద బుక్ చేశారు. ఇంకొక కన్నడ ఆర్టిస్ట్‌ని అశోక్ అని ఆ అబ్బాయినేమో ఈ కమల్ హాసన్ గారు తమిళ్‌లో కమల్ హాసన్ గారు చేశారు క్యారెక్టర్. ఆయన్ని బుక్ చేశారు. ఆయన బెంగుళూరు నుంచి రావడం, ఆయనకేదో కుదరకపోవడం ఇలాంటివి జరిగేసరికి బాలచంద్ర గారు అప్పటికప్పుడు డెసిషన్ తీసుకుని ఆ క్యారెక్టర్ ఎలా చేయాలి అని ఆలోచిస్తుంటే రజనీకాంత్ కూడా సెట్‌లోనే ఉన్నారు. మేమిద్దరం కలిసే కదా పనిచేస్తున్నాం. రోజు షూటింగ్ మాకు ఎట్లాగంటే కాల్ షీట్ టైంకని వెళ్ళటం కాదు. మొత్తం రోజంతా అక్కడే ఉండేవాళ్ళం. ఎన్ని రోజులు షూట్ చేస్తే అన్ని రోజులు అందరు ఆర్టిస్టులు ఉండాల్సిందే. ఎవరో వచ్చి వెళ్ళిపోవడం అట్లా అంత కుదిరేది కాదు. సో, రజనీకాంత్ డైరెక్టర్ గారు ఆలోచిస్తుంటే రజనీకాంత్ సలహా గురువు గారికి చెప్పాడు. గురువుగారు నారాయణరావు అయితే బాగా చేస్తాడు, ఆయన పెట్టుకోండి సార్ బాగుంటుందని అన్నాడు. సరే అని బాలచంద్ర గారు వెంటనే నన్ను పిలిచి, ఏమైనా నీకు హీరో వేషం కాదు ఈ వేషం చేస్తావా అని అడిగారు. యాక్చువల్గా నేను ఇష్టపడ్డ క్యారెక్టర్ అదే. తమిళంలో చూసినప్పుడు కూడా కమల్ హాసన్ చేసిన క్యారెక్టర్ బాగుంది. అదే చేయాలని నాకు కోరిక సార్. మీరు ఇంకా హీరో అన్నారని నేను మాట్లాడలేదు. మీకు ఎదురు చెప్పలేం కదా అని అంటే, లేదు నువ్వే చెయ్యి క్యారెక్టర్ అని చెప్పి నన్ను అప్పుడు ఈ వికటకవి గోపాల్ క్యారెక్టర్కి బుక్ చేసుకున్నారు. అసలు ఆ సాంగ్ అనేది హైలైట్. సినిమా మొత్తం ఒక ప్రతి సాంగ్ దాంట్లో మ్యూజిక్ అనేది చాలా బాగుంటుంది. అన్ని పాటలు బాగుంటాయమ్మా. తాళికట్టు శుభవేళ రాళ్లలో ఉన్న నీరు రాళ్ళకి కళ్ళలో ఉన్నది కళ్ళకిలా తెలుసు, రాళ్లలో ఉన్న నీరు కళ్ళకిలా తెలుసు అనేది జానక్ గారు పాడారు. అద్భుతమైన సాంగ్. ఇదేమో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు తెలుసు. జీవం పోసాడు ఆ పాటకి. ఆత్రేయ గారు, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే మహా గొప్ప రచయిత ఆచార్య ఆత్రేయ గారు. అన్ని పాటలు ఆత్రేయ గారే రాశారు. డైలాగ్స్ కూడా మొత్తం స్క్రిప్ట్ ఆత్రేయ గారు. ఎప్పుడు మామూలుగా జోక్ చెప్తూ ఉంటారు అందరూ. రాసి జనాన్ని ఏడిపిస్తాడు ఆయన ఆత్రేయ గారు, రాయకుండా ప్రొడ్యూసర్ని కూడా ఏడిపిస్తాడని. కానీ అలా చేయలేదు. ఆయన మొత్తం స్క్రిప్ట్ రాసి ఇచ్చేశారు బాలచంద్ర గారికి. సో ఆ డైలాగులు కానీ ఆ స్క్రిప్ట్ కానీ దానికి తోడు ఎంఎస్ విశ్వనాథన్ గారి మ్యూజిక్, అన్ని పాటలు అద్భుతంగా ఉంటాయి ఆ సినిమాలో. పటాపట్ జయలక్ష్మి పాట కానీ అలాగే అన్ని సాంగ్స్ కూడా సూపర్ హిట్గానే ఉంటాయి. దేవుడి ఇచ్చాడు వీధి ఒకటి అనేది యేసుదాస్ గారు అద్భుతంగా పాడారు. రజనీకాంత్కి ఆ పాట పడింది. నాకు పాట అద్భుతంగా నటించాడు. పర్లేదు చెప్పండి. వాళ్ళ అమ్మ వచ్చి అందరూ పడుకుంటారు. వాళ్ళ అమ్మ వచ్చి అన్నం ఇవ్వడానికి కిటికీలో నుంచి అందించడానికి కుదరదు. కుదరినప్పుడు
కరెక్ట్ గా జయప్రద గారు వచ్చి లైట్ వేసి చిన్నప్పుడు ఎప్పుడో తినిపించి ఉంటావు కదా, ఇప్పుడు తినిపించు, నువ్వు గోరుముద్దలు చేసి తినిపించవచ్చు కదా అని చెప్పేసి. నోటికి అందించమ్మా అని చెప్తుంది. అసలుకి. అందులోనే ఒక షాట్ ఉంటుంది. ఆ సిచ్యువేషన్, ఇంకో సిచ్యువేషన్లో ఒకసారి జయప్రదని తిడతాడు రజనీకాంత్. ఏంటి సోకులు చేసి తిరుగుతున్నావు సానిదానిలాగా అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి కోపం వస్తుంది. కోపం వచ్చి ఏంట్రా ఏమన్నావు? సానిదాన్నా? నేను ఈ పౌడర్ పూసుకుంటుంది ఎందుకు అనుకుంటున్నావురా? నేను సరదాగా తిరగడానికి కాదు, ఉద్యోగం చేయడానికి, బతుకు నడపడానికి, ఇల్లు నడపడానికి చేసేది. ఇదిగో చూడని చెప్పి ఒక్కొక్క పాస్బుక్ తీసి పారేస్తుంది. ఇదిగో నీ చెల్లెల కోసం, నీ చెల్లెలకి పెళ్లి కోసం, ఇదేమో నీ కొడుకు చదువు కోసం, ఇదేమో గుడ్డివాడైన తమ్ముడికి ఆపరేషన్ చేయించడానికి. ఇన్ని పాస్బుక్లు ఉన్నాయిరా, కానీ నా పేరున ఒక్కటి ఉండవచ్చు. ఉంటే చెప్పరా, నువ్వు నిలబడు, మనిషిగా నిలబడు, ఇంటికి పెద్దగా నిలబడు, అప్పుడు నువ్వేం చెప్తే అది నేను చేస్తాను అని చెప్పేసి ఒక సీన్ ఉంది. అది ఒకరోజు ఇవాళ షూటింగ్ మొదలుపెట్టామనుకోండి, సాయంకాలం వరకు రిహార్సల్ చేస్తూనే ఉన్నారు, టేక్ ఓకే అవ్వలేదు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ రిహార్సల్ చేస్తూనే ఉన్నారు జయప్రద. ఆవిడకి సెట్ అవ్వట్లేదు, చెప్పలేకపోతుంది. పెద్ద ఒక సింగిల్ షాట్ పెట్టాడు, ఆ సీన్ అంతా ఒకటే షాట్ ఉంటుంది. బాలచంద్ర గారు అట్లాగే పెడతారు కొన్ని షాట్లు. ఆయన కెమెరా మూవ్మెంట్ ఉంటే ఆర్టిస్ట్ మూవ్మెంట్ ఉంటుంది, లేదా ఆర్టిస్ట్ మూవ్మెంట్ లేకపోతే కెమెరా మూవ్ అవుతుంది. ఇలాంటి షాట్లు అద్భుతంగా పెట్టారు ఆయన. అయితే ఒక్కొక్క షాట్కి అయితే ఇంత టైం పట్టేసేది. రెండో రోజు జయప్రద వయసు చిన్నపిల్ల, 18 ఏళ్ళు, 18 కూడా ఉంటావు, 17 దాటి 18 ఎంటర్ అయి ఉంటావు. అయితే మేకప్ రూమ్లోకి వెళ్ళి నేను రాజమండ్రి వెళ్ళిపోతాను, నాకు వద్దు సినిమా అని ఏడుస్తూ కూర్చుంది పాపం. అంటే అప్పుడు నేను రజనీకాంత్ పక్కన కూర్చుని ఆ అమ్మాయికి ధైర్యం చెప్పి, లేదమ్మా నీకు బ్రహ్మాండమైన పేరు వస్తుంది ఈ సినిమాలో, చూడు నీ కష్టపడేదంతా అప్పుడు మర్చిపోతావు అని చెప్పి ధైర్యం చెప్పాము. తర్వాత వెంటనే ఆ షాట్ అయింది. అలాగా ఒక్కొక్క షాటు కూడా 2 రోజులు తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే అంత పర్ఫెక్షన్ వస్తే కానీ ఆ యూనిట్లో ఓకే షాట్ చేసేవారు. ఈరంక శర్మ గారని, ఆయనేమో కో డైరెక్టర్. ఆ తర్వాత చాలా సినిమాలు నన్ను హీరోగా పెట్టి 3 సినిమాలు తీశారు. అవి కూడా చిలకమ్మ చెప్పింది చాలా అద్భుతమైన క్యారెక్టర్ నేను చేశాను. దాంట్లో కూడా రజనీకాంత్ నేను ఇద్దరం యాక్ట్ చేశాం, చిలకమ్మ చెప్పింది అని. అలాగా మంచి యూనిట్. సో ఎలాగ ఉండదంటే మేము ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అని డిఫరెంట్గా చూసుకుండేవాళ్ళు కాదు. మేమే ట్రైలర్ చూసేవాళ్ళం, మేమే కెమెరా అసిస్టెంట్లుగా ఉండేవాళ్ళం, అసిస్టెంట్ డైరెక్టర్ లాగా స్క్రిప్ట్లు చెప్పుకునేవాళ్ళం, డైలాగ్. యూనిట్ అంతా మొత్తం షూటింగ్లో ఉండేవాడు. అలా ఒక ఫ్యామిలీ వర్క్ చేసినట్టుగా ఉండేది. సో ఆ రోజుల్లో తలుచుకుంటేనే మళ్ళీ అలాంటివి ఇప్పుడు దొరకవు. ఈ టైం బిజీలో ఎవరికి అంత టైం కూడా ఉండదు. సార్ అంటే నేను విన్నాను, రజనీకాంత్ గారికి ఫస్ట్ మూవీ అవునమ్మా. అంతులేని కదా, మీకు ఫస్ట్ మూవీ. అవును. సో అసలు ఫస్ట్ మూవీలోనే అంత మెచ్యూర్డ్ గా అలా చేయడం ఎలా పాసిబుల్ సార్ అసలు? అంటే ఒకటి, ఇద్దరం మేము ఇన్స్టిట్యూట్లో ట్రైన్ అయ్యి వచ్చాము. కానీ అదే చెప్తున్నా కదా, ఈరంక శర్మ గారు అని ఆయన ట్రైన్ చేసేవారు బాగా. ఆయన ఈజ్ ఏ వెరీ గుడ్ కో డైరెక్టర్. ఇక బాలచంద్ర గారు ఫైనల్ ప్రోడక్ట్ వచ్చే వరకు అసలు ఆయన ఓకే చేసేవారు కాదు. సో ఆయనకి నచ్చేంత వరకు చేయిస్తూ ఉండేవారు. టైం అవుతుందని కానీ, కాల్ షీట్లు అయిపోతాయని కానీ ఏం భయపడేవారు కాదు. ఆ రోజుల్లో 1000 feet క్యాన్స్ ఉండేది, 1000 అడుగులు ఒక క్యాన్స్ ఉండేది. మిచ్చల్ కెమెరా అంటే పెద్ద కెమెరా ఉండేది. ఆ పెద్ద కెమెరాలో 1000 అడుగులు పట్టేది. అట్లాంటి క్యాన్స్ 100 అయినా 100 షూట్ చేసేవారు. యాక్చువల్గా 16 రీళ్ళు అంటే 16 రీళ్ళు ఉండాలి, 18 రీళ్ళు అంటే 18 రీళ్ళు అవ్వాలి, పోనీ 2 times 3 times అవ్వచ్చు. అట్లా కాదు, బాలచంద్ర గారు ఒక్కొక్క సినిమాకి 100 రీల్స్ కూడా ఎక్స్పోజ్ చేసేవారు. అంత పర్ఫెక్షన్ అన్నమాట. సో తర్వాత దాన్ని ఎడిట్ చేయడం, అన్నీ చేయడం, దాని టీం అంతా బాగా కుదిరారమ్మా. చెప్పాను కదా, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్ గారు ట్యూన్ అంటేనే అద్భుతమైన ట్యూన్స్ ఇస్తారు ఆయన. దానికి ఆత్రేయ గారు పాటలు రాయటం, వాటిని పిక్చరైజ్ చేయడం, బాలచంద్ర గారు అద్భుతంగా పిక్చరైజ్ చేస్తారు సాంగ్స్ అన్ని. అలాగా ఆ సినిమా
అన్ని సెంటర్స్లోనూ సూపర్ డూపర్గా ఆడేసింది. విడుదల అవ్వడం కూడా పెద్ద సినిమా మీద రిలీజ్ అయింది. మా అందరికి చాలా భయం వేసింది అప్పుడు. ఎందుకంటే ఆరాధన అని ఎన్టీ రామారావు గారు, వాణిశ్రీ గారు నటించిన అద్భుతమైన చిత్రం. అది కూడా హిందీలో సూపర్ హిట్. అందులో కూడా సాంగ్స్ చాలా బాగుంటాయి. మహమ్మద్ రఫీ గారు పాడిన పాటలు అద్భుతంగా ఉంటాయి. ఆ సినిమా మీద రిలీజ్ చేశారు అంతులేని కథ. అదేమో పెద్ద పెద్ద బడ్జెట్ సినిమా. మాదంతా కలిపి 4 లక్షల్లో తీసిన సినిమా. ఈ రోజుల్లో బిస్లరీ వాటర్ కూడా రావు. ఆ రోజుల్లో మొత్తం సినిమాకి అయిన కాస్ట్ 4 lakhs. సో ఈ చిన్న సినిమాని దాని మీద వేస్తున్నారు, ఎట్లా అయిపోతుందో ఏమవుతుందని భయపడి వచ్చాం. బట్ ఫస్ట్ డేనే నేను దీపక్ మహల్లోనే చూశాను. ఫస్ట్ డే హైదరాబాద్లో. అదేమో ఆరాధన ఏమో శాంతిలో రిలీజ్ అయింది, ఇదేమో దీపక్ మహల్లో రిలీజ్ అయింది. ఫస్ట్ డేనే నేను చూస్తుంటే సడన్గా ఇంటర్వెల్ దాకా వచ్చిన తర్వాత మార్నింగ్ షోకి వెళ్ళాను. కరెంట్ పోయింది. గంట అయింది కరెంట్ రాదు, 2 గంటలైంది కరెంట్ రాదు. జనం ఒక్కళ్ళు థియేటర్లోంచి బయటకు వెళ్ళిపోలేదు, అలాగే కూర్చున్నారు. ఇంటర్వెల్ అయింది అప్పటికి ఇంకా సినిమా. సో ఇంటర్వెల్కి అంత పట్టేసింది ఆ కథ జనాన్ని. తర్వాత 3:30కో ఎప్పుడో కరెంట్ వచ్చింది. మళ్ళీ సినిమా ఎవరికి జనం అంతా ఉండి క్లాప్స్ కొట్టి అప్పుడు వెళ్ళారు. సో ఆ సినిమా అప్పుడే ప్రూవ్ చేసుకుంది ఇక ఈ సినిమా డోకా లేదని. కానీ రజనీకాంత్ గారికి ఫస్ట్ మూవీ చేసింది తెలుగులోనే. తెలుగే ఫస్ట్ పిక్చర్ అండి. బుక్ అయింది ఇదే ఫస్ట్ పిక్చరు. కాకపోతే ఏమైందంటే మేము అంతులేని కథ షూటింగ్ చేస్తున్నప్పుడే అప్పుడు తమిళ్లో శివరంజని అని ఒక సినిమా, తర్వాత ఈయన తీశారు, దాసనారాయణరావు గారు తీశారు, తూర్పు పడవర. ఆ తమిళ్ వెర్షన్ రిలీజ్ అయింది. అయితే అందులో చిన్న వేషం, శ్రీ విద్యకి హస్బెండ్ క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ రజనీకాంత్తో వేయించారు బాలచంద్ర గారు తమిళ్లో కూడా. అందుకని అది ఫస్ట్ పిక్చర్ లాగా అయిపోయింది. బట్ ఫస్ట్ బుక్ అయింది మాత్రం అంతులేని కథ. సార్ చూస్తే కనుక అంతులేని కథలో కమల్ హాసన్ గారు, ఆయన కూడా పెద్ద హీరో. అండ్ ఒక పక్కన రజనీకాంత్ గారు అండ్ ప్రసాద్ బాబు గారు అండ్ మీరు. సో కనిపించుకోకుండానే ఇది అసలు ఒక మల్టీ స్టారర్ లా ఉంది సార్. అవునమ్మా. అంటే బాలచంద్ర గారి గొప్పతనం ఏంటంటే ఏ పాత్రని నెగ్లెక్ట్ చేసేవాడు కదా ఆయన. ఒక ఆర్టిస్ట్కి ఇంకోటి ఏంటంటే కొంతమంది డైరెక్టర్లు వాళ్ళే చేసి చూపించి చేసి చేయమంటారు. అప్పుడు ఏమవుతుంది, అందరిలోనూ ఆ డైరెక్టర్ కనిపిస్తాడు, బట్ ఎవరికి ఇండివిజువల్గా ఉండదు. బట్ ఈయన దగ్గర గొప్పతనం ఏంటంటే ఏ పాత్రని ఆ మనిషిని బట్టి ఆ క్యారెక్టర్ని అలాగా ప్రజెంట్ చేస్తాడు ఆయన. అందుకని వెరైటీగా ఉంటాయి ఒక్కొక్క క్యారెక్టర్ ఒకటి. ఇప్పుడు అందులో కమల్ చేసిన క్యారెక్టర్ వేరు, నేను చేసిన క్యారెక్టర్ వేరు, రజనీకాంత్ గారు చేసిన క్యారెక్టర్ వేరు. సో ఇవన్నీ ఆ తాగుపోతుంటే తాగుపోతాయి. అలాగే ఉంటాడు రజనీ, అంత బాగా చేశాడు. అలాగే అలాగే నా క్యారెక్టర్. సో 1 sided love, వాడి మనసులోనే దాచుకుని చెప్పుకోలేక చెప్పక నవ్విస్తూ ఉంటాడు. అలాంటి మంచి క్యారెక్టరు ఈ బికట కవి గోపాల్ క్యారెక్టర్. అలాగే అన్ని పాత్రలు కూడా. ప్రసాద్ బాబు గారు అదొక సీరియస్ టైప్. ఆయన లవ్ చేస్తుంటే 5 ఏళ్ళు వెయిట్ చేస్తాడు పెళ్లి చేసుకోకుండా. తర్వాత చెల్లిని చూసిన తర్వాత ఆమె జాలితో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, విడో అయిన శ్రీప్రియ క్యారెక్టర్. ఇలా ఏ పాత్రకి ఆ పాత్ర సపరేట్గా ఉంటాయి. ఆయన సినిమాల్లో గొప్పతనం అది, చాలా సినిమాల్లో. అలాగే చూసుకుంటే మరో చరిత్ర కానీ, ఏదైనా చూసుకోండి, ఆకలి రాజ్యం కానీ, ఏ సినిమా చూసినా కూడా ఆ క్యారెక్టర్కి ప్రత్యేకంగా ఈయనే చెయ్యాలి అని అటువంటి ఆర్టిస్టులను సెలెక్ట్ చేసుకుని వాళ్ళతో అద్భుతమైన సినిమాలు, ఆయన పరిచయం చేసిన ఆర్టిస్టులు నాకు తెలిసి వాళ్ళ ఆ ఫిలిం ఇండస్ట్రీలో దగ్గర కొన్ని 100 మంది ఉంటారు. పైగా ఆయన గొప్పతనం ఏంటంటే ఎప్పటికప్పుడు ఒకసారి చేసిన ఆర్టిస్టులతో మళ్ళీ ఎక్కువ సినిమాలు చేసేవారు కాదు, ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళతో చేసేవారు. ఆ కొత్తదనం అనేది ఆయనకి ఒక చిన్న వరం అలాంటి. ఎందుకంటే ఈజ్ ఫ్రమ్ స్టేజ్, నాటకాలు రాసి వేసి నాటక రంగం నుంచి వచ్చిన ఆయన. అలాగే నేను ఇక్కడి నుంచి నాటకాలు వేసి వెళ్ళాను సినిమాల్లోకి, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి, తర్వాత సినిమాల్లోకి. నా కెరీర్ కూడా స్టార్ట్ అయింది ఫస్ట్ స్టేజ్ మీదే. మొట్టమొదటి నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడే నాటకాలు వేసేవాడిని. రవీంద్ర భారతిలో బోల్డెన్ నాటకాలు వేశాను. యాక్టింగ్ స్కూల్ ఉంది రవీంద్ర భారతిలో, నాట్య విద్యాలయ అని, అందులో చదువుకున్నాను 1 year. అక్కడ చదువుకున్న తర్వాత అప్పుడు నాటకాలు వేసేవాడిని. ప్రతాప్ రుద్రీయం, మహమ్మద్ బిన్ తుగ్లక్, ఇలాంటి నాటకాలన్నీ చాలా ఇక్కడ
జంధ్యాల గారి నాటకాలు ఇవన్నీ వేసేవాళ్ళం. అలాగే జంధ్యాల గారిది కొన్ని నాటకాలు కూడా ఇక్కడ వేసేవాళ్ళం. ఈ నాటకాలన్నీ వేస్తున్నా నేను తర్వాత ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి ఇక సినిమాల్లో నటించడం జరిగింది. సార్ దీంట్లో ఇప్పుడు తాళి కట్టు శుభవేళ అనే సాంగ్ కి ఆ కొరియోగ్రఫీ కానీ ఆ డాన్స్ చేసి చూపించడం కానీ ఇదంతా మీకు ఎవరు డాన్స్ మాస్టర్ లేరు, ఎవరో ఒక హీరోనే చెప్పారు అని అంటారు. ఏంటి సార్ దాని బ్యాక్ స్టోరీ? లేదమ్మా, అంటే బాలచంద్ర గారు ఎక్కువగా డాన్స్ మాస్టర్ని పెట్టి చెయ్యరు. అంటే రెగ్యులర్ డ్యూయట్స్ ఉండవు, ఆయన సిచ్యువేషన్కి సంబంధించి తగ్గట్టుగానే ఉంటాయి పాటలు. అందుకని ఏం చేసేవారంటే నా బేసికల్గా డాన్స్ మాస్టర్ని పెట్టరు. ఆ పాటకి కమల్ హాసన్ ఏంటంటే తన చిన్నప్పటి నుంచి కూడా డాన్సర్ కనుక అతను అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా డాన్స్ మాస్టర్గా పనిచేశాడు. చాలా సినిమాలకు పనిచేశారు. ఒక సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు డూప్గా కూడా వేసాడు, శ్రీమంతుడు అని ఒక సినిమా. దాంట్లో ఆ రోజు నాగేశ్వరరావు గారు కుదరకపోతే ఆయన డూప్ వేసాడు డాన్స్లో. సో అతను కంపోజ్ చేసి కొన్ని డాన్సులు తనే చేసేవాడు. అలా ఇప్పుడు మరో చరిత్ర ఉందనుకోండి, మరో చరిత్ర కూడా డాన్స్ మాస్టర్ లేడు. కమల్ హాసన్ గారే కంపోజ్ చేసుకుని ఆయనే డాన్స్ చేసేవాడు. సరిత కూడా ఆయనే నేర్పేవాడు. అట్లా చేసుకుంటా సినిమాలో అద్భుతమైన సాంగ్స్ వచ్చినాయి మరో చరిత్రలో. ఈ సినిమా కూడా ఏంటంటే తాళికట్టు శుభవేళ సాంగ్ స్టార్టింగ్ రోజున పొద్దున్నే కమల్ హాసనే వచ్చాడు బయటికి. వచ్చి నారాయణరావు నేను ఇలా చేశానని అన్ని నాకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇట్లా చేశానని చెప్పేసేసి తనకు షూటింగ్ ఉంది వెళ్ళిపోయాడు. సో డ్యాన్స్ మాస్టర్ లేకుండానే ఏరంగ శర్మ గారి దీంట్లోనూ బాలచంద్ర గారి అందరు ఒకసారి కమల్ చేశాడు కనుక చూసి నేను చేసేసాను. అది డాన్స్ మాస్టర్ కూడా లేరు ఆ సినిమాకి. సో అట్లా కుదిరింది అన్నీ. ఆ సాంగ్ అంతా చేసిన తర్వాత కానీ బాలచంద్ర గారు డౌట్, అంటే కమల్ అయితే డాన్స్ మాస్టర్గా చేశాడు కనుక చేసేస్తాడు అతను, కానీ నారాయణరావు ఎలా చేయగలడు అనేది అంత అయిపోయినాక లాస్ట్ షాట్ తీసిన తర్వాత బాలచంద్ర గారు స్టేజ్ మీదకి వచ్చి నారాయణరావు ఏమో అనుకున్నానయ్యా, చాలా బాగా చేసావు, వెరీ గుడ్, కమల్ చేసిన దాంట్లో నువ్వు 90% చేసావు, కంగ్రాచులేషన్స్, మన ఆంధ్ర ఆడియన్స్కి ఇది 100% అవుద్ది, నీకు మంచి పేరు వస్తుంది అని విష్ చేశారు. ఆయన ఆశీర్వాదం అలాగే ఫలించింది, ఆ పేరు అలాగే నిలబడిపోయింది. ఇప్పటికి కూడా ఆ పాటను మర్చిపోరు ఎవరు. ఇన్నేళ్ళు అయినా కూడా, ఇప్పుడు 50 ఏళ్ళు అయిపోతే జనరేషన్స్ మారిపోయాయి. ఇన్ని జనరేషన్స్ ఉంటే కొత్త వాళ్ళు కూడా ఆ పాట ఎప్పుడొచ్చినా కూర్చొని చూసేస్తారు, పిల్లలు కానీ పెద్దలు కానీ. పిల్లలు కూడా అలరించి అన్నటువంటి మంచి పాట అది అద్భుతమైన పాట. ఆత్రేయ గారు రాయడం అలాగే రాశారు, విశ్వనాథ్ గారు కంపోజ్ చేయడం అలాగే చేశారు, షూటింగ్ కూడా అలాగే చేసాం. సో ఇదంతా హార్డ్ వర్క్ అండ్ బాలచంద్ర దగ్గర వర్క్ చేయడమే క్రెడిట్ అంతే ఆర్టిస్ట్. ఆ సాంగ్ లో మ్యూజిక్స్ ఉంటాయి, మెయిన్ నేను మిమిక్రీ చేయడం కానీ సింక్ అవ్వాలి అంటే చాలా కష్టం యాక్చువల్గా చెప్పాలి అంటే. సో అదంతా సింక్ చేసుకుంటూ మళ్ళీ దానికి బ్యాక్గ్రౌండ్ బాలసుబ్రహ్మణ్యం గారు కూడా చేశారు, బట్ వేరే వాళ్ళు కూడా కొంత యాడ్ చేశారు అంటారు. కొన్ని సాంగ్స్ చేశారు, బాలు గారు కొన్ని ఆయన వాయిస్లోనే చెప్పారు, చిలక వాయిస్ ఆయనే చేశారు. కొన్ని మాత్రం వేరే సౌండ్స్ న్యాచురల్గా చేయాలి, లేకపోతే రాదు అంత బాగా. సో చాలా కలెక్టివ్ వర్క్ అన్ని కలిపి చేసుకుంటూ వెళ్తాం. ఇది ఇప్పుడు చూసుకుంటే కనుక చిరంజీవి గారు మీకు సినిమాలు రాకముందు నుంచి ఒక మంచి ఫ్రెండ్ అని చెప్పేసి నేను విన్నాను. అంటే మీకు తెలిసిన పర్సన్ సినిమాల్లోకి రాకముందే, చిరంజీవి గారి సినిమాల్లోకి రాకముందే మీకు తెలుసు అని విన్నాను. సో అసలు ఏంటి సార్ మీకు చిరంజీవి గారికి అనుబంధం అంటే? యాక్చువల్గానండి నేను చిరంజీవి గారి కంటే నేను మాది ఫస్ట్ బ్యాచ్ చెప్పాను కదా, రజనీకాంత్ నేను అంతా ఫస్ట్ బ్యాచ్. మేము 76 కల్లా బయటకు వచ్చేసాం, 75కి. చిరంజీవి గారు తర్వాత 3 ఏళ్ళకి వచ్చారు. మేము యాక్చువల్గా పాలకొల్లో షూటింగ్ చేస్తున్నాం, చిలకమ్మ చెప్పింది అని ఒక సినిమా. దాంట్లో రజనీకాంత్ నేను ఇద్దరం యాక్ట్ చేసాం. నేను హీరో దాంట్లో, రజనీ గారు ఒక హీరో, ఇద్దరు హీరోలు అందులో. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు పాలకొల్లో షూటింగ్ 3 షెడ్యూల్స్, ఏరంగ శర్మ గారని ఆయన డైరెక్షన్.
అప్పుడు చిరంజీవి గారు షూటింగ్ చూడడానికి వచ్చారు పాలకొల్లో. వచ్చి ఒక రోజంతా మాతో స్పెండ్ చేశారు అక్కడ. వచ్చి ఆ మాటల మీద నాకు కూడా యాక్టింగ్ చేయాలని అన్నీ చెప్పారు. చెప్తే అప్పుడు రజనీకాంత్ నేను సలహా ఇచ్చింది ఏంటంటే, మేము ఇద్దరం కూడా ఇన్స్టిట్యూట్లోనే ట్రైన్ అయ్యాం, చెన్నైలో ఉంది, మీరు వచ్చి జాయిన్ అయిపోతే బాగుంటుంది అక్కడ చేయండి, చేరితే అంటే అలాగే అని చెప్పి వెంటనే చిరంజీవి గారు అప్పుడే చదువు ఫినిష్ అయింది. సో వచ్చి ఆయన మెడ్రాస్ వచ్చి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు. అప్పుడు నేను ఖాళీగా ఉన్నప్పుడల్లా మెడ్రాస్లోనే షూటింగ్లు ఉండే కనుక ఖాళీగా ఉన్నప్పుడల్లా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళేవాడిని. నెక్స్ట్ స్టూడెంట్స్ వాళ్ళని కలవడం, తర్వాత కొన్నాళ్ళు నేను అక్కడ టీచర్గా కూడా పనిచేశాను ఇన్స్టిట్యూట్లోనే. తర్వాత అంటే నేను ఒక కోచ్లా కూడా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో వర్క్ చేయడం జరిగింది. అప్పుడు పరిచయం అయ్యారు చిరంజీవి గారు. ఆ తర్వాత కంటిన్యూ అయింది. తర్వాత మేమిద్దరం కలిసి ఫస్ట్ చేసిన సినిమా కుక్క కాటికి చెప్పు దెబ్బ. అది ఈరంగ్ శరం గారి డైరెక్షన్. యముడుకు మొగుడులో కూడా మీరు దేవాంతకుడు హిట్ అయిన తర్వాత మళ్ళీ నేను డేట్లు అడిగాను చిరంజీవిని. అప్పటికేంటంటే సుధాకర్, హరిప్రసాద్ కూడా ఏదన్నా కొంచెం సెటిల్ చేయాలి అనే ఉద్దేశంలో ఉన్నాడు చిరంజీవి. అయితే మీరు ముగ్గురు కలిసి చేయండి ఒక పిక్చరు, నా రెండో నీకు అనుభవం ఉంది కదా, నువ్వు ప్రొడక్షన్ అంతా నువ్వు చూసుకో, వాళ్ళిద్దరూ సైలెంట్గా ఉంటారు అంటే మీ ముగ్గురు కలిసి చేయండి అంటే, అప్పుడు మేము డైనమిక్ మూవీ మేకర్స్ అనే బ్యానర్ పెట్టి ప్రత్యేకంగా వేరేగా మేము ముగ్గురం ప్రొడ్యూసర్గా ఉండి యముడికి మొగుడు సినిమా తీసాం. అది ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పక్కర్లేదు, ఎందుకంటే అది రిలీజ్ అవ్వడం ఏంటి, అది సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. అప్పటికి తీసిన సినిమాల్లో హయ్యెస్ట్ బడ్జెట్ ఆ సినిమా ఖర్చు పెట్టాం. యమలోకం సెట్ కానీ అన్నీ చాలా ఖరీదుగా రిచ్గా తీసాం సినిమా. సాంగ్స్ మీకు తెలిసే ఉంటుంది, అన్ని సూపర్ హిట్ సాంగ్స్. ఫస్ట్ గోల్డెన్ డిస్క్ వచ్చిన సినిమా అదే. గోల్డ్ డిస్క్ అనేది రికార్డ్స్లో అన్ని పాటలు సినిమాలో సక్సెస్ అయ్యి దానికి ఒక డిస్క్ గోల్డ్ డిస్క్ అని ఇచ్చేవారు. అలా వచ్చిన తొలి చిత్రం యముడికి మొగుడు. ఇక అది రవిరాజ గారి దర్శకత్వంలో అద్భుతంగా తయారైంది. సో ఆ సినిమాకు కూడా కథా విషయంలో చర్చల్లో నేను కూర్చుంటాం, ఒకటి నుంచి ఇన్వాల్వ్ అవ్వటం నాకు ఇష్టం. సో హాబీగా కూడా నేను అట్లాగా ఎక్కువగా ఆయన సినిమాలకు నేను పనిచేస్తూ వచ్చాను. దాంట్లో అసలు ప్రసాద్ బాబు గారి క్యారెక్టర్ అసలు చాలా బాగా అనిపిస్తుంది. ఎప్పుడు క్యారెక్టర్ లో గోవిందా 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 అని. సో అందులో కూడా సుధాకర్కి మంచి పేరు వచ్చింది ఆ సినిమాలో. పిచ్చ కొట్టుడు కొడతాడు, డైలాగ్ కొడతాడు. సుధాకర్కి మంచి పేరు వచ్చింది. అలాగే మా ముగ్గురికి అందరం ఇల్లు కట్టుకున్నాం ఆ సినిమాతో, కార్లు కొనుక్కున్నాం. సో అంత సూపర్ డూపర్ హిట్ ఆ సినిమా. సరే, యముడికి మొగుడు అప్పుడు కూడా మీరే చేశారు కాబట్టి అవునమ్మా. దానికి అప్పుడు ఎంత బడ్జెట్ అయింది? ఆ రోజుల్లోకి మన అప్పుడు కాస్ట్ పెరిగిందమ్మా బాగా. 1,10,00,000 అయింది. ఎందుకంటే సెట్స్ చాలా రిచ్గా వేసాం. అప్పటికి వచ్చిన తెలుగు సినిమాల్లో హైయెస్ట్ బడ్జెట్ అదే యముడికి మొగుడి. తర్వాత తర్వాత చాలా సినిమాలు వచ్చాయి. మెల్లగా తర్వాత పెరిగిపోతూ వచ్చింది. సినిమాకి అన్ని సూపర్ హిట్లే వరుసగా వచ్చాయి. అత్తకింపుడు, అమ్మాయికి మొగుడు, పసివాడి ప్రాణం అన్నీ జూబ్లీ హిట్స్. ప్రతి సంవత్సరం ఆయన బర్త్డేకి ఒక సినిమా 100 days ఫంక్షన్ వచ్చాయి ఎవ్రీ బర్త్డేకి. అట్లా ప్లాన్ చేసేవాడు. ఆయన బర్త్డే కల్లా 100 days అయ్యేటట్టు ప్లాన్ చేసి అత్తకింపుడు, అమ్మాయికి మొగుడు, అలాగే చాలా సినిమాలు, హిట్లర్ వరకు. అలాగే ఎవ్రీ ఇయర్ ఆయన బర్త్డే ఒక పండగలాగా జరిగేది. అటు ఫ్యాన్స్కి సరదాగా ఉండేది, అట్లా ఇండస్ట్రీకి కూడా అలాగే బాగా చేసి సక్సెస్ అయ్యి హ్యాపీగా ఉన్నారనే ఇది ఉండేది. అలాగే ఫంక్షన్స్ చేసేవాళ్ళు. అంటే ఒక్క సినిమా సక్సెస్ అయితే నిర్మాత మాత్రమే కాదు బాగుపడేది, ఆ థియేటర్ ఓనర్స్, చివరికి అక్కడ సైకిల్ స్టాండ్ నడుపుకునేవాడు కూడా బతుకుతున్నాడు. సో అంతమంది బతుకుతున్నారు కనుక ఇండస్ట్రీలో, సో అది పండగే. అలాగా ప్రతి సినిమా ఇప్పుడు మొన్న ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ సంక్రాంతికి విడుదలైన అన్ని సినిమాలు బాగా ఆడటం అనేది అది చాలా శుభసూచకం. చాలా బాగుంది, ఇండస్ట్రీ పచ్చగా ఉంది. చాలా ఇలాగే ప్రతి సంవత్సరం జరగాలి. సంక్రాంతికి చూడండి అన్ని సూపర్ హిట్ సినిమాలే.
వరుసగా సంక్రాంతికి వస్తున్నాం, చిరంజీవి గారి సినిమా చూసారా? నేను చూడలేదండి, ఇంకా చూస్తాను. సో చిరంజీవి గారి సినిమా కూడా ఆ. సూపర్ డూపర్ హిట్ అయింది. అండ్ ఆయన ఎస్పెషల్లీ ఆయన మేక్ ఓవర్ చూస్తే కనుక మీకు పాత సినిమాలో వింటేజ్ చిరంజీవి గారు కనిపించారని అందరూ చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి ఆ సినిమా. చాలా చాలా బాగుందన్నారు. సార్ మీకు Yes. అన్నపూర్ణ పిక్చర్స్ కూడా రిలేషన్ ఉంది అని చెప్పేసి నేను విన్నాను మీ ఫాదర్ కి. అవునండి, అసలు ఎందుకంటే ఏంటి సార్ ఆ స్టోరీ ఏంటి సార్? అంటే మా నాన్నగారు డిస్ట్రిబ్యూటర్ అవడం వల్ల నవయుగ ఫిలిమ్స్, అక్కినే నాగేశ్వరరావు గారి సినిమాలు అన్ని 90% నవయ్య గారు రిలీజ్ చేసినవే. సో ఈ బంధం ఉండేవి కదా వాళ్ళకి మొదటి నుంచి. ఫ్రెండ్స్ కూడా మా నాన్నగారు ఆయన పెళ్లి కాకముందు నుంచి ఫ్రెండ్స్. నాగేశ్వరరావు గారికి యాక్చువల్గా పెళ్లి చదివించింది కూడా నాన్నగారే. అంత క్లోజ్ ఫ్రెండ్స్. అయితే నాగేశ్వరరావు గారు సొంతంగా ఒక కంపెనీ పెట్టడం అని రిజిస్టర్ ఉన్న తర్వాత అప్పుడు ఆయన గురువు లాంటి వాళ్ళు దుక్కుపాటి మసూనరావు గారు ఆయన ప్రొడ్యూసర్గా పెట్టి ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. ఆ కంపెనీలో నవయ్య వాళ్ళు కూడా షేర్ ఒక 20% నవయ్యగా పెట్టుకున్నారు, 20% అక్కినే నాగేశ్వరరావు గారు ఉండు, అక్కడ మిగతాది దుక్కుపాటి మసూనరావు గారు. ఆయన ఆధ్వర్యంలోనే నా సినిమాలు తీసేవాళ్ళు. అబ్బా అన్నపూర్ణ పిక్చర్స్లో అయితే గోల్డెన్ ఎరా అంటారు. ఎందుకంటే దాన్ని ఆయన అన్నపూర్ణ బ్యానర్నే అసలు గోల్డెన్ ఎరాలో సినిమాలు తీశారంటారు. ప్రతి సినిమా 100 రోజులు ఆడేది. తీసిన సినిమాలన్నీ 100 రోజులు ఆడాయి. తర్వాత ఫస్ట్ దొంగరాముడు కేవీ రెడ్డి గారి డైరెక్షను, ఆ తర్వాత అన్ని మాంగళ్య బలం, డాక్టర్ చక్రవర్తి, ఇలా అన్ని సినిమాలు కూడా సూపర్ హిట్ సినిమాలు. వాటిలో ఒక షేరు మాత్రం నాకు కూడా ఉంది. అది మా నాన్నగారితో నుంచి నాకు వచ్చింది. అది అలాగా ఆ బంధం మా నాన్నగారును దుక్కుపాటి మసూనరావు గారు, నాగేశ్వరరావు గారు వీళ్ళంతా ఒక టీం లాగా పనిచేసేవారు. ఆ క్లోజ్నెస్ అట్లాగా ఉండేది బాగా. కానీ మీ నాన్నగారు ఇండస్ట్రీ పర్సన్ అయినా మిమ్మల్ని ఎప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంచాలని అనుకునే వాళ్ళు అంట కదా సార్, మిమ్మల్ని డాక్టర్ చేయాలని ఆయన అనుకున్నారు. కోరిక ఏంటంటే ఫ్యామిలీలో ఆయన పిల్లల్లో ఒక్కడినైనా డాక్టర్ని చేయాలనేది ఆయన కోరిక. పెద్ద అన్నయ్య సిఏ చేశాడు, రెండో అన్నయ్య ఇంజనీరింగ్ చేశాడు, మూడో అన్నయ్య ఏమో క్యాటరింగ్ టెక్నాలజీ చేశాడు. ఇలా ఎవరు డాక్టర్ వెళ్ళాల. ఇక నేను ఆఖరికి మీరు అందుకనే నన్ను డాక్టర్ని చేయాలనుకున్నారు. బట్ నాకు బేసిక్గా చిన్నప్పటి నుంచి డాన్స్ అన్నా, నాటకాలు అన్నా ఇవే ఎక్కువ ఇంట్రెస్ట్ కనుక నేను ఆర్ట్ సైడే అట్రాక్ట్ అయ్యాను. అలాగే ఫైనల్గా నేను ఇన్స్టిట్యూట్లో చదువుకుంటానని చెప్తే అప్పుడు యాక్సెప్ట్ చేశారు. మా ఫాదర్ పంపించారు. మెడ్రాస్ వెళ్ళి అలా కంటిన్యూ చేశారు. ఇంట్లోనే మీకు ఇది కూడా ఉండేది, ఆ ప్రింటింగ్ సంబంధించి కానీ అట్లా అన్ని విన్నాను సార్. అది ఎంతవరకు? అంటే అట్లా కాదు, డిస్ట్రిబ్యూటర్ కదా మా నాన్నగారు. ఇంట్లోనే పోస్టర్స్ అన్నీ ఉండేవి, చుట్టూ స్టిల్స్ పోస్టర్స్. మా ఫాదర్ అంటే మొదట్లో వచ్చేసి హిందీ సినిమాలు కూడా డిస్ట్రిబ్యూషన్ చేసేవారు ఆ రోజు మా నాన్నగారు. జస్ దేశ్ మే గంగా బహతీ అని రాజ్ కపూర్ గారి పిక్చర్లు, ఆ అన్ను ఆ వారా అని ఆ రోజుల్లో ఎన్నో పెద్ద పెద్ద సూపర్ హిట్ హిందీ సినిమాలన్నీ కూడా ఆంధ్రాలో ఆడించేవారు. హిందీ సినిమాలు కూడా ఆంధ్రాలో విపరీతంగా ఆడేవి. ముఖ్యంగా జిస్ జేస్ మే గంగా బహతీగా అనే సినిమా రాజ్ కపూర్ గారిది బెజవాడలో 100 days ఆడింది అలంకార్ థియేటర్లో. అక్కడ 100 days ఫంక్షన్ చేసి రాజ్ కపూర్ గారిని అక్కడ తీసుకొచ్చారు. సో ఇలాగా ఆ నవయుగ సంస్థ అనేది ఆల్మోస్ట్ ఆ రోజుల్లో మంచి డిస్ట్రిబ్యూటర్లో నెంబర్ 1 టాప్ అన్నమాట. సార్ నేను విన్నాను ఎముడుకు మొగుడు సినిమా అప్పుడు ఆ టైంలో పత్తి రైతులకి ఏదో హెల్ప్ చేశారు అని చెప్పేసి విన్నాను. అంటే అన్ని డేస్ తర్వాత ఆ టైంలో ఏదో ప్రాబ్లం ఉంది. లేదమ్మా, ఏంటంటే ఎముడికి మూడు 100 days ఫంక్షన్ మేము మెడ్రాస్లో చేసాం. మెడ్రాస్ బీచ్లో. ఆ బీచ్లో ఇసుక కనపడినంత జనం ఉండేవారు. వచ్చారు ఫంక్షన్కి. చాలా గ్రాండ్గా చేద్దామని బాగా చేసాము. అంత అభిమానులు కూడా విపరీతంగా వచ్చారు ఆ సక్సెస్కి. అప్పుడు చిరంజీవి గారి మనసులో తట్టిందంటే పత్తి రైతులకి ఏదైనా హెల్ప్ చేద్దాము అనేది ఆ ఐడియా వచ్చింది. అప్పటికే సూసైడ్లు జరుగుతున్నాయి బాగా. గుంటూరు జిల్లాలోను, తర్వాత అటు ఒంగోలు అటు సైడ్ కూడా రైతులు చాలామంది సూసైడ్ చేసుకున్నారు. అందుకని 100 days ఫంక్షన్ రోజునే అనౌన్స్ చేశారు దానికి ఇంత ఫండ్ ఇస్తాను అని. అది 100 days ఫంక్షన్గా హైలైట్ అయింది. ప్రతి సినిమా చెప్పాను కానీ నేను ఇందాక ఒక ఆయన బర్త్డేకి 100 days ఎడిట్ చేసేవాడు. ఎముడికి మొగుడప్పుడు కూడా 100 days ఫంక్షన్కే
అది అనౌన్స్ చేశారు ఆ రోజున. ఉమ్. అది ప్రతి రైతులకు హెల్ప్ చేయాలని అనౌన్స్ చేశారు. చాలా గ్రాండ్గా జరిగింది 100 డేస్ ఫంక్షన్. ప్రతి సంవత్సరం ఆయన బర్త్డేకి ఒక సినిమా 100 డేస్ ఫంక్షన్ అయ్యేది. ఊళ్ళో అలా ఉండేది. లోపల అలా ప్లాన్ చేసేవాడు. ఉమ్. సినిమా రిలీజులు కూడా ఎప్పుడు మొదలు పెడితే అప్పటికి 100 డేస్ అవుద్దో లెక్కేసుకుని అట్లా తయారు చేసేవాడు అన్నమాట సినిమాలు. ఓకే. ఉమ్. సో అంటే మీరు కేరళ నుంచి ఒక స్టోరీ తెచ్చారు, మీరు అరవింద్ గారు ఏదో కలిపి చేశారని విన్నాను. ఏంటి సార్ ఆ స్టోరీ? పసివాడి ప్రాణం అమ్మ. ఉమ్, ఉమ్, పసివాడి ప్రాణం అనేది ఏంటంటే ఒక ఫాజిల్ గారిని డైరెక్టర్ ఉన్నారు. ఫాజిల్ ఉమ్, కిల్లర్ డైరెక్టర్. ఆయన మలయాళంలో తీశాడు పిక్చర్. అది నా పాప పిల్ల బాబుగా వేసిందే ఆ అమ్మాయి హీరోయిన్. అప్పుడు చిన్నపిల్ల. ఆ పిల్లని పెట్టి తీస్తే నేను రైట్స్ నేను కొనుక్కొచ్చాను వెళ్ళి. సుజాత గారు. అది మలయాళం సినిమా పూవిలి వాసులి అని తమిళ్లో కూడా తీశారు. ఉమ్, తమిళ్లో సత్యరాజ్ గారు చేశారు. ఉమ్, తెలుగులో చాలా మార్పులు చేసి దాన్ని, ఎందుకంటే ఆ ఒరిజినల్ సినిమాలో ఒక పాట కూడా ఉండదు. అయితే దాని సిచ్యువేషన్స్ అన్ని డెవలప్ చేసుకుని సుమలత గారి క్యారెక్టర్ డెవలప్ చేసి ఒరిజినల్ సినిమా ఒరిజినల్లో లేదు. సుమలత గారి క్యారెక్టర్ డెవలప్ చేసి సాంగ్స్ పెట్టి ఫస్ట్ టైం కాశ్మీర్లో డిస్కో సాంగ్ చేయడం, అది సూపర్ హిట్ అవ్వడం. అలాగా చిరంజీవి గారి కోసం కొన్ని మార్పులు చేసి 6 పాటలు పెట్టాం. ఒరిజినల్ సబ్జెక్ట్లో పాటలు ఉండవు. అంటే సత్యరాజ్ గారి సినిమాకి పెద్ద పాటలు అవసరం లేదు. అందుకని ఆ మలయాళం డైరెక్టర్ కూడా ఆయన పాటలు పెట్టలేదు. కానీ ఏం డిస్టర్బ్ అవ్వదని చెప్పి నేను కాన్ఫిడెంట్గా అది నా ప్రోద్బలం మీదే తీయడం జరిగింది. ముందు చిరంజీవి గారు అంటే ఆ మలయాళం వర్షన్ చూసి ఆ పాటలు లేవు, ఫైట్స్ లేవు, నేను చేస్తే ఎట్లా చూస్తారా జనం, వదిలేద్దాం ఈ సబ్జెక్ట్ ఎందుకులే అని అన్నారు. కానీ నేను అన్నది ఏం చెప్పానంటే చిరంజీవి నీకు చాలా ఫాలో అయింది పిల్లలు. సో ఒక పసిపిల్లవాడికి, అందులో దిక్కులేని పసిపిల్లవాడి కోసం నువ్వు కష్టపడడం అనేది సినిమాలో హైలైట్. అది మాత్రం నువ్వు వదులుకోవడానికి వీల్లేదు. నేను డిఫరెంట్గా తీయాలి, నేను తీద్దామని కొనుక్కొచ్చాను రైట్స్. అంటే తర్వాత అప్పుడు గీతా ఆర్ట్స్లో తీద్దామని అరవింద్ గారు కూడా సరేనని అప్పుడు పసివాడి ప్రాణం సినిమా తీసాం. అది సూపర్ హిట్ అయింది, సక్సెస్ అయింది. చిరంజీవి గారికి కెరీర్లో మంచి హిట్ అయింది. అలా కంటిన్యూ చేస్తూ వచ్చాం అన్నమాట మా ఫ్రెండ్షిప్ కూడా. సార్ మీది కూడా విజయవాడ అని విన్నాను. కృష్ణా జిల్లా నుంచి ముగ్గురు నలుగురు హీరోలు వచ్చారు అండ్ సావిత్రమ్మ గారికి కూడా విజయవాడే అని చెప్పేసి విన్నాను. అవునమ్మా, విజయవాడే. కృష్ణా జిల్లా నుంచి చాలామంది వచ్చారు. ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారు, అక్కినే నాగేశ్వరరావు గారు, సోమబాబు గారు, ఇలాగా చాలామంది, కె విశ్వనాథ్ గారు, వేటూరు సుందరమూర్తి గారు, చాలామంది కృష్ణా జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కృష్ణా జిల్లా, గుంటూరు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత గోదావరి జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. పాలకుల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలామంది. ఇప్పుడు చిరంజీవి గారి ఫ్యామిలీ కానీ, కృష్ణరాజు గారి ఫ్యామిలీ కానీ, ఇలా చాలా అన్ని చోట్ల నుంచి ఉన్నారు. కృష్ణా జిల్లాలో కొంచెం ఎక్కువ మంది వచ్చారు. సో మీరు విజయవాడే, మీరు కూడా అక్కడ థియేటర్స్ ఉన్నాయి అన్నారు, ఎంతవరకు? విజయవాడలో డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ మాకు ఉండేది. విజయవాడ హెడ్ ఆఫీస్ అక్కడే కదమ్మా, గాంధీనగరం విజయవాడలోనే నవయువ ఫిల్మ్స్ ఉండేది. ఆ తర్వాత బ్రాంచెస్ ఉండేవి సికింద్రాబాద్లో తెలంగాణకి, గుంటకల్లో రాయలసీమకు ఉండేది. మా ఫాదర్ ఎక్కువ గుంటకల్లో ఉండేవారు. నేను గుంటకల్లోనే పుట్టాను. సో అటు రాయలసీమ, ఇటు ఆంధ్ర, తెలంగాణ మొత్తం 3 చోట్ల ఉన్నాను. సో సంపూర్ణంగా తెలుగు వాడిని. అందుకని 3 ప్రాంతాల్లోనూ నేను పెరిగాను. థియేటర్స్ లేవమ్మా, డిస్ట్రిబ్యూషన్ ఆఫీసే. అంటే మా చుట్టాలకు ఉండేవి, అలంకార్ థియేటర్ అన్నీ ఉండేవి. మా సినిమాలే ఆడేవాడు అందరూ నాగేశ్వరరావు గారి సినిమాలే. ఆల్మోస్ట్ నాగేశ్వరరావు గారి అన్ని హిట్ సినిమాలు విజయవాడ అలంకార్ థియేటర్లోనే ఆడేవి. అన్నీ అక్కడే 100 డేస్ ఫంక్షన్స్ చేసేవారు, చాలా గ్రాండ్గా చేసేవారు. ఈవెన్ రాజ్ కపూర్ గారు మీరు తీసుకొచ్చి కూడా దిస్ చేసి మే గంగా బైతి అని ఆ సినిమా 100 డేస్ ఆడింది.
విజయవాడలో ఆడింది 100 డేస్. చాలా హిందీ సినిమా. అంత సక్సెస్ఫుల్గా డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ నడిచాయి. సో ఇప్పుడు మీరు అప్పుడున్న వాళ్ళందరితో మీ బ్యాచ్ అంటే ఇప్పుడు మేము చూసినంత వరకు ఇక్కడ ఒక ఫోటోలో నేను చూసాను. Yeah. సో ప్రసాద్ బాబు గారు అండ్ మీరు, సుధాకర్ గారు, హరిప్రసాద్, మేమంతా ఒక బ్యాచ్గా ఉండేవాళ్ళం. అలాగే ప్రొడ్యూసర్స్ కూడా మేమంతా కలిసి ఉండేవాళ్ళం బాగా. రవిరాజ గారు, పిన్సెట్టి రవిరాజ గారు, ఆయన నా సినిమాలు డైరెక్ట్ చేశారు. అలాగా ఇండస్ట్రీలో అందరూ మాకు కావాల్సిన వాళ్ళే. ఎందుకంటే రకరకాలుగా ఇప్పుడు 1 ఏడు కాదు 2 ఏళ్ళు కాదు, 1947 నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఉన్నాం, స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి. సో అందుకని అందరూ అన్ని సెక్షన్స్ వాళ్ళు మాకు కావాల్సిన వాళ్ళు. హరిప్రసాద్ గారు ఎందుకని సార్ ఆయన సడన్ గా చనిపోవడం? అసలు హరిప్రసాద్ గారు సడన్ గా అది సడన్ అది హార్ట్ అటాక్ అమ్మా. హార్ట్ అటాక్. చిరంజీవి గారు పార్టీ పెట్టారన్న సంతోషంలో టీవీ 9కి ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఇంటర్వ్యూలో చేస్తూనే పడిపోయాడు. మ్యాసివ్ అటాక్, హార్ట్ అటాక్ అది. సో మీకు ఇప్పుడున్న ఇండస్ట్రీ వాళ్ళలో అప్పటి నుంచి ఇప్పటికి ఇప్పుడు కూడా మీతో మాట్లాడే వాళ్ళంటే ఎవరు ఉన్నారు సార్? చాలా మంది ఉన్నారమ్మా, అప్పటికి ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అలాంటిది ఇప్పుడు ఒక సినిమా చూస్తున్నాను నేను, అవును సార్, మీ- ఆలోచన అని ఒక సినిమా. ఆ సినిమాలో ఏంటంటే 5గురు ఒకప్పటి హీరోలు, 5గురు కూడా హీరోలువే. ఉమ్, నేను, ప్రసాద్ బాబు గారు, మన నరసింహరాజు గారు, మహర్షి రాఘవ, అందరూ హీరోలుగా యాక్ట్ చేసిన వాళ్ళే. ఇప్పుడు అందరూ కలిసి ఒక సినిమా చేస్తున్నాం, అది వచ్చే నెల రిలీజ్. ఓ సరే, అసలు- త్వరలో రాబోతుంది. చాలా మంచి సబ్జెక్టు, మంచి స్టోరీ. అది నాకు 50 ఏళ్ళ గిఫ్ట్, 50th ఇయర్ సినిమా అది. ఓ 50 years. అంటే ఇప్పుడు 50 అయినాయి కదా ఈ నెలతో. అవును, నెక్స్ట్ మంత్ రిలీజ్ సినిమా. సూపర్ సార్. అసలు కానీ ఆలోచన అంటే ఆలోచన అసలుకి మీరు అలా ఒక టైటిల్ ఇచ్చారు, బట్ దేని గురించి ఏంటి అనేది ఏమీ నాకు అక్కడ అంతులేని కథ నుండి ఆలోచన అని చెప్పేసి. అదే అంటే అంతులేని కథలో స్టార్ట్ అయింది నా కెరీర్. ఇప్పుడు ఆలోచనతో చేస్తున్నా. ఇక దీంతో అవుతుందో ఇదే లాస్ట్ అవుతుందో చెప్పలేదు. అయ్యో లేదు, ఇంకా అన్ని చాలా చెయ్యాలి. ఇదైతే చాలా మంచి క్యారెక్టరు. ఉమ్, ఉమ్, మొత్తం నా మీద మెయిన్గా డిపెండ్ అయి ఉంటుంది సినిమా అంతా. ఉమ్, ఉమ్, మా 5గురు ఫ్రెండ్స్. ఉమ్. ఆ జీవితంలో 60-70 ఇయర్స్కి వచ్చినప్పుడు అప్పుడు ఫ్రెండ్షిప్స్ ఎలా ఉంటాయి, ఆ, ఆ. అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఆ ఫ్రెండ్స్ అలా కంటిన్యూ అయ్యి ఆ ఫ్రెండ్షిప్ గురించి ఆ సినిమా. ఉమ్. అలాంటి మంచి స్టోరీ అది. సార్ విజయ నిర్మల గారు వీళ్ళందరూ మీకు ఎలా ఉండేది సార్? బాగుంది. కృష్ణ విజయనిర్మల గారు ఎంత, ఎందుకంటే కోర్సు సాక్షి కూడా నవయుగా మా డిస్ట్రిబ్యూషన్. ఉమ్, ఫస్ట్ పిక్చర్ దగ్గర నుంచి వాళ్ళ సినిమాలన్నీ, పద్మాలయ ఫస్ట్ పిక్చర్లు కూడా ఉమ్, అన్నీ నవయుగా డిస్ట్రిబ్యూషన్. ఉమ్. అప్ టు దేవదాస్ వరకు. దేవదాస్ తీసినప్పుడే మేము దేవదాస్ నవయుగా వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేశారని నాగేశ్వరరావు గారికి కోపం వచ్చింది. ఉమ్. దేవదాస్ మళ్ళీ తీస్తుంటే తీయొద్దని చెప్పారు కదా, మీరు ఎట్లా డిస్ట్రిబ్యూషన్ చేస్తారు అంటే, కృష్ణ గారి కంపెనీ కూడా సొంతం అన్ని నవయుగానే డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళం. ఉమ్. ఆవిడ విజయ నిర్మల గారి సినిమాలు కూడా మొదటి నుంచి ఆవిడ డైరెక్షన్ కూడా నవయుగానే. ఉమ్. సో అందుకని ఆటోమేటిక్గా అది కృష్ణ గారి కూడా నవయుగా వాళ్ళే చేసేవారు అనమాట. కృష్ణరాజు గారు వాళ్ళతో ఉండేది సార్ రాబోయే? కృష్ణరాజు గారితోనే ఉండేది. ఆయనతో ఎక్కువ సినిమాలు తీయలేదు, కానీ మా నాన్నగారు కృష్ణ గారితో సినిమాలు తీశారు. అన్నదమ్ముల సవాలు ఇద్దరు అసాధ్యులే. కృష్ణ రజనీకాంత్ 2 సినిమాలు, కె దాస్ గారి డైరెక్షన్. ఇవి 2 కూడా సారథి బ్యానరే, సారథి స్టూడియోస్, దాని మీద తీసినాయి. సూపర్ బాబు గారితో ఎలా ఉండేది? సోహన్ బాబు గారితో కూడా చాలా ఫ్యామిలీకి క్లోజ్గా ఉండేవాళ్ళం అండి. ఆయనతోనే మా నాన్నగారు సినిమా తీశారు, మైనర్ బాబు. సోహన్ బాబు గారు, వాణిశ్రీ గారు, కారున్న మైనరు అని పెద్ద హిట్ సాంగ్ కూడా ఉంటుంది, అవును, అవును. సూపర్ హిట్ సినిమా అది. అలాగా సినిమా ఇండస్ట్రీలో అందరూ ఏదో ఒక రకంగా పరిచయం ఉన్నవాళ్ళు. పరిచయం ఉన్నవాళ్ళు. కైకల్ సత్యనారాయణ గారు అంటే ఆయన అంతే, ఆయన కృష్ణ జిల్లావాడే కదా. కాకపోతే మా సినిమాలన్నింటిలోనూ సత్యనారాయణ గారు ఉండేవారు. నా ఎముడికి మూడులో ఆయనే కదా ఎముడు. అవును, ఆయనతోనే సినిమా తీసాం. మరి ఆయన సత్యనారాయణ గారితో నేను నటుగా కూడా చాలా సినిమాల్లో చేశాను. ఆయనతో కలిసి యాక్ట్ చేశాను. గుమ్మడి గారు, సత్యనారాయణ గారు, వీళ్ళందరితోనూ చేశాను కదా.
ఎన్టీఆర్ గారు అసలు ఎలా ఉండేది సార్ అనుభవం ఎన్టీఆర్ గారితో? ఎన్టీఆర్ గారితో ఉండేదండి బాగానే ఫస్ట్ మాకు ఫ్రెండ్లీ ఉంది కానీ నాకు అవకాశం రాలేదు. నేను ఎప్పుడు ఎన్టీ రామారావు గారితో యాక్ట్ చేయలేదు. ఉమ్, ఆయనతో ఒక సినిమా కూడా చేయలేదు నేను. కాకపోతే మాకు చుట్టరికాలు అవి ఉన్నాయి. బట్ అదేంటో మనం చెప్పనే మొదటి నుంచి కొంతకాలం అది నడిచింది. ఉమ్, రామారావు గారి సినిమాలు తీసేవాళ్ళంతా రామారావు గారితోనే ఉండేవారు. నాగేశ్వరరావు గారితో సినిమాలు తీసేవాళ్ళంతా ఆయనతోనే ఉండేవారు. అక్కడ వాళ్ళు ఇక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళకూడదు. అలాంటివి ఇవి ఉండేవి ఆ రోజుల్లో. ఫ్యాన్స్లోనూ ఉండేవి, అట్లాగే ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఎవరు బ్రాండ్ వాళ్ళదే, ఎవరి డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళే. మేము నాగేశ్వరరావు గారి డిస్ట్రిబ్యూటర్. ఉమ్, సో నాగేశ్వరరావు గారి పిక్చర్లన్నీ మేమే, ఆయన ఫ్యామిలీ అంతా మేము అంతా కలిసి ఉండేవాళ్ళం. అట్లాగే రామారావు గారికి ఆయన సొంతంగా బ్యానర్స్ ఉన్నాయి. ఆయనతో ఉండేవాళ్ళు ఆయనతో ఉంటారు. ఆయన పిక్చర్లు ఆయన తీసుకుంటారు. సార్ చిరంజీవి గారితో మీరు మొదటి నుంచి ఉన్నారు కదా, అవును సో ఆయన పెళ్ళప్పుడు గాని అల్లు రామలింగి గారే చిరంజీవి గారిని సెలెక్ట్ చేసుకున్నారా సార్? అవునమ్మా, అది చెప్పాను కదా. మేము చిలకమ్మ చెప్పింది సినిమా చేసేటప్పుడు పాలకొల్లు అక్కడే షూటింగ్ చేశాం. మేము సినిమా అంతా అక్కడే తీసాం. రజనీకాంత్ నేను అక్కడ 3 నెలలు ఉన్నాం. 3 నెలలు ఉండి ఆ సినిమా అంతా అక్కడే తీసాం. ఆ టైంలోనే తర్వాత మన ఊరి పాండవులను సినిమా చేశాడు ఆయన. ఆ చేసినప్పుడు జయకృష్ణ గారిని ఆ సినిమా ప్రొడ్యూసర్. ఆయన అల్లు రామలింగ గారికి ఆయన కలిపి ఆ మన ఊరి పాండవులు ఆయనే ప్రొడ్యూసర్. అప్పుడు అల్లు రామలింగ గారికి కుదిర్చి ఆ పెళ్లి కుదిర్చారు. అప్పుడు పెళ్ళి అయింది. అలా అయింది. సో మీకు చిరంజీవి గారు చాలా సన్నిహితులని ఇప్పుడు మేము ఫొటోస్ కూడా చూసాము. అది చరణ్ బాబు పుట్టినప్పుడు అవునమ్మా, అది వచ్చిన ఫోటో అని చెప్పేసి విన్నాను. చిరంజీవి గారు పంపించిందే. ఉమ్, నా పెళ్ళి చిరంజీవి గారి పెళ్ళి ఒకే నెలలో అయ్యాయి. ఉమ్, అట్లాగే మా ఫస్ట్ సంతానాలు కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ పిల్లలు ముగ్గురు కూడా ఒకే నెలలో పుట్టారు. ఎందుకంటే అది మేము మంచు పల్లకి అనే సినిమా షూటింగ్ చేస్తున్నాం చిరంజీవి గారు నేను. ఆ షూటింగ్ అప్పుడే చిరంజీవికి పెద్ద కూతురు, నా కొడుకు, రాజేంద్ర ప్రసాద్కి కొడుకు, ముగ్గురు పుట్టారు అదే నెలలో. అదే సెలబ్రేట్ చేసుకున్నాం మేము ఆ నెలలోనే. 3 పార్టీలు కూడా చేసుకున్నాం అలాగా. సో ఆ ఫ్రెండ్షిప్ అలాగే ఉంటుంది అప్పటి నుంచి ఇప్పటికి. ఇప్పుడు మాట్లాడుతుంటారా సార్? ఎప్పుడు కలుస్తూ ఉంటాము, ఫంక్షన్స్కి వీటికి అన్నిటి కలుస్తూ ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఏమన్నా కలిసారా సార్? లేదమ్మా, నేను ఈ మధ్య నేను కూడా ఎక్కువ బయటకు వెళ్ళట్లేదు. కొంచెం హెల్త్ ప్రాబ్లం కూడా ఉండి నేను బయటకు వెళ్ళట్లేదు. అందుకని ఎక్కడ పైగా పాలిటిక్స్ నాకు పడవు. నాకు మొదటి నుంచి ఐఎమ్ అవే ఫర్ పాలిటిక్స్. ఇప్పుడు మీ పిల్లలు ఇప్పుడు యూకేలో ఒకళ్ళు ఉన్నారు, ఇక్కడ ఒకళ్ళు ఉన్నారా సార్? ఏం చేస్తున్నారు మీరు? ఇక్కడ బాబు ఇక్కడే ఉంటారమ్మా. మా కోడలును బాబు ఇద్దరు కూడా వర్క్ చేస్తున్నారు. మా బాబు ఏమో స్కిల్ డెవలప్మెంట్స్ అని అది చేస్తున్నాడు. తర్వాత ఏమో మాకు ఒక పాప, అల్లుడును ఇద్దరు లండన్లో ఉంటారు. వాళ్ళు ఓన్గా ఫార్మసీ రన్ చేస్తున్నారు. వాళ్ళు ఫార్మసీ చదువుకున్నారు ఇద్దరు. సో వాళ్ళకు ఒక పాప, బాబుకు ఒక బాబు. సో మనవడు మనవరాలు, అది కుటుంబం మొత్తం. సార్ నేను ఫస్ట్ నుంచి అడుగుదాం అనుకున్నాను, నంది అవార్డు ఇది దేనికి వచ్చింది సార్? అసలు అంతులేని కథకి. అంతులేని కదా ఇది ఒకటి, ఇది కాదు. ఇదేమో మళ్ళీ తెల్లవారిందని సీరియల్కి వచ్చింది. అంతకుముందు నిర్మల్ పెయింట్స్ ఇచ్చేవాళ్ళు. ఓకే. నంది అవార్డులకి నిర్మల్ పెయింట్స్ ఇచ్చారు. అది పాడైపోయింది, 50 ఏళ్ళు అయింది కదా, చెక్క కదా, అది ఉండదు. ఓకే. నిర్మల్ పెయింట్స్తోనే ఇచ్చేవారు గవర్నమెంట్ నంది అవార్డు. నంది అవార్డు పేరే బొమ్మ, నంది బొమ్మ వుడ్తో చేసేవారు. ఓకే. నిర్మల్ పెయింట్స్ ఉంటాయి కదా, అవును అవును. ఆ నిర్మల్ పెయింట్లు ఉండేవి. మీకు ఫస్ట్ నంది అవార్డు అంతులేని కథ వచ్చింది. ఇదేమో మళ్ళీ తెల్లవారిందని సీరియల్, దూరదర్శన్ సీరియల్కి వచ్చింది. మధ్యలో సినిమాకి కూడా ఇంకోటి నంది అవార్డ్స్ ఏదో వచ్చిందని విన్నాను సార్ నేను. మీకు చిలకమ్మ చెప్పింది. దాంట్లో చాలా మంచి క్యారెక్టర్ ఉన్నది. అసలు బ్లాక్ అండ్ వైట్ సినిమా అది. రజనీకాంత్ కూడా యాక్ట్ చేశాడు. నాది చెవిటి కాశీపతి అని చెవిటోడు క్యారెక్టర్, ఇన్నోసెంట్ లవర్. సో చాలా మంచి. శ్రీప్రియ హీరోయిన్. శ్రీప్రియ అంటే దృశ్యం డైరెక్టర్. దృశ్యం సినిమా ఉందా, దాని డైరెక్టర్ అమ్మాయి శ్రీప్రియ అని పెద్ద హీరోయిన్ ఆ రోజుల్లో. నా అంతులేని కథలో ఉంది వీడియో,
విడోగా వేసిందే అమ్మాయి, చెల్లెలుగా వేసిందే జయప్రదకి, ఆవిడే శ్రీప్రియ. ఆ అమ్మాయి హీరోయిన్, నేను హీరో. చిలకమ్మ చెప్పింది అని చాలా మంచి స్టోరీ అది. దానికి చాలా అవార్డ్స్ వచ్చాయి, 5 నంది అవార్డులు వచ్చాయి. అసలు నంది అవార్డ్స్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది సార్? నంది అవార్డ్స్ అనేది స్టార్ట్ అయింది 64లోనే స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ నంది అవార్డు వచ్చింది డాక్టర్ చక్రవర్తి అనుకుంటా, డాక్టర్ చక్రవర్తికి వచ్చింది. అన్నపూర్ణ వాళ్ళకే 2-3 సినిమాలకు వచ్చాయి. థ్యాంక్ యూ సార్. ఓకే మా కూర్చొని చెప్పారు. డెఫినెట్ గా మళ్ళీ మీ 50 ఏళ్ళ తర్వాత అంతులేని కథ మీరు చూసారో లేదో, మన రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు కూడా మళ్ళీ దాన్ని ఇంకొకటి ఏదో సినిమా తీసినట్టు మనకి కనిపిస్తుంది. వాళ్ళిద్దరు కాంబినేషన్ లో సినిమా వస్తుంది కదా. అదే ఇవాళ పేపర్లో నేను కూడా చూశాను. గెటప్స్ చాలా బాగున్నాయి ఇద్దరి, ఒకళ్ళ మీద పోటీగా ఉన్నాయి. అక్కడ బయట పేపర్ ఉంది, చూసారా మీరు? ఓకే, థ్యాంక్ యూ.